గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మరియు మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ గారి ఆదేశం ప్రకారం ఎలక్షన్ నోటీసు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో వచ్చి 10 మండలాలు జరుగుతున్నాయి. ఈ 10 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ ఆర్ఓస్ జెడ్పీటీసీ ఆర్ఓస్ కూడా ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇవాళ. దీనిలో భాగంగా 60 మంది ఎంపీటీసీ ఆర్ఓస్ ఏఆర్ఓస్ కానీ అట్లానే 10 మంది జెడ్పీటీసీ ఆర్ఓస్ కూడా మనకి ఎన్నికల నోటీసు ఇవాళ వాళ్ళు ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన తాలూకా కూడా మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఎన్నికల ప్రక్రియ మనకంతా కూడా మన జిల్లాలో కూడా కలెక్టర్ గారి నిర్దేశం ప్రకారం ఎస్ఈసీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము జరుగుతుంది. సో దీనిలో భాగంగా మనం అంతటా కూడా ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ కనుక ఇప్పుడు పర్సూ చేస్తున్నాం కాబట్టి దీనిలో భాగంగా ఎలక్షన్స్ అన్ని ప్రక్రియ కూడా సజావుగా సాగుతుంది. దీంట్లో మనం వచ్చేసి ఇంతమంది ఆర్ఓస్ని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అట్లాంటి బ్యాలెట్ బాక్సెస్ కానీ పోలింగ్ స్టేషన్స్ కానీ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ అవుతున్నాయి. నామినేషన్స్ కానీ స్ట్రాంగ్ రూమ్స్ కానీ కౌంటింగ్ హాల్స్ కానీ ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకుంటున్నాం ఈ ఫేజ్కి సంబంధించి. సో అంతా కూడా రెడీగా ఉంది. ఆల్ మండలాల ఎంపీడీఓస్ ఎలక్షన్ అథారిటీగా వర్క్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా యంత్రాంగం అంతా మన ఏసీఎల్బీ గారు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ సార్ అట్లనే జేసీ గారు కానీ మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా చక్కగా అందరికీ కోఆర్డినేట్ చేసుకుంటూ నైట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇదంతా కూడా అలర్ట్ చేసి స్టాఫ్ అందరినీ కూడా చేసుకుని అంతా సజావుగా సాగుతుంది. అంతా కూడా స్మూత్ ప్రక్రియలో జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి ఈ ఫేజ్లో వచ్చేసి దగ్గర 10 మండలాల్లో 2,44,831 మంది ఓటర్స్ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు. దీన్ని ఎలక్షన్స్ కూడా అందరూ ఓటర్స్ కూడా సద్వినియోగం చేసుకొని నామినేషన్ ప్రక్రియ కూడా మీకు ఆల్రెడీ డిపాజిట్స్ ఎంత వేయాలి, ఎస్సీ ఎస్టీకి ఎంత వేయాలి అనేది కూడా మీకు అన్ని మండల ఆఫీసులలో కూడా మీకు డిస్ప్లే చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి బీసీకి ఎంత అట్లానే జనరల్ ఎంత అనేది దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ తాలూకు అన్ని డీటెయిల్ అంటే ఎంసీసీ కోడ్ నడుస్తుంది. దీనికి సంబంధించి అందరూ కూడా నామినేషన్ అభ్యర్థులు కూడా చక్కగా హెల్ప్ డెస్క్ అరేంజ్ చేశారు కలెక్టర్ గారు. హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి అందరూ నీట్గా ఏ ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నామినేషన్ ఎక్కడుందో వాళ్ళు నీట్గా చూసుకొని దాని ప్రకారం ఒక రసీదు వాళ్ళకి అప్లికేషన్ కూడా ఒక ప్రాపర్గా వాళ్ళ ఓటర్ని బట్టి మేము ఇస్తున్నాము. దాంట్లో ఏ మండలం అయితేనేమో ఎంపీటీసీ స్థానానికి జెడ్పీటీసీ అయితేనేమో జిల్లాలో ఉంటారు దాంట్లో ఓటర్ డిసైడ్ చేసుకొని మేము అప్లికేషన్ ఇస్తున్నాము. ఆ డైఎఫ్సీ కూడా డిస్ట్రిబ్యూట్ అట్లనే సపరేట్ అకౌంట్ కూడా ఉంది కాబట్టి దానికి డిపాజిట్ చేయాలి మీరందరూ కూడా దాని ప్రకారము. సో నామినేషన్స్ విత్డ్రాయల్స్ అన్ని కూడా షెడ్యూల్ కూడా మీకు దాంట్లో ఇస్తారు. దాని ప్రకారం మీరు విత్డ్రాయల్స్ కానీ అదంతా వల్ల ఏదైనా ఉంటే దాన్ని అంతా కూడా మేము అరేంజ్ చేసి పెట్టాము షెడ్యూల్ ఎలక్షన్స్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం. సో జిల్లాలో ఈ విధంగా ఎలక్షన్ ప్రక్రియ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా మేము రెడీ చేసుకున్నాము. మన యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కూడా మనందరం కూడా అందరూ అటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు ఆఫీసర్స్ కానీ అందరం కూడా రెడీగా ఉన్నాము. అందరూ కూడా పదే కూడా అందరూ మంచిగా కోఆపరేట్ చేసి మన జిల్లాలో ఎలక్షన్ ప్రశాంతంగా జరిగే విధంగా మన పోలీస్ యంత్రాంగం కూడా చాలా చక్కగా నిన్న డీసీపీ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కోఆపరేషన్ తోటి కూడా మనము సజావుగా ఎలక్షన్స్ అందరి కోఆపరేషన్ తోటి మన యాదాద్రి భువనగిరి జిల్లాలో స్థానిక ఎన్నికలకు ప్రశాంతంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.